వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో ఇసుక అక్రమ రవాణా తారాస్థాయికి చేరింది. కోకట్కాగ్నా నది నుండి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ, పోలీసుల నిఘా కరువైందని పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో 3 పర్మిట్లు 6 ట్రిప్పులు అన్న చందంగా కొనసాగుతోంది. రోజుకు కనీసం సుమారు 20 నుంచి 30 ట్రాక్టర్లకు పైగా తరలిస్తున్న కేవలం 10 ట్రాక్టర్లకు మాత్రమే పర్మిట్లున్నాయి. పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక రవాణా పర్మిట్, ఇసుక డంపింగ్ చేసేందుకు ఒక చోట పర్మిషన్ తీసుకుని మరొక చోట ప్రైవేట్ స్థలాలకు తరలిస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఇసుక పర్మిషన్ ఉన్నప్పటికీ ఉదయం 6 గంటల నుండి మొదలుపెట్టి షురూ చేస్తే అర్ధరాత్రి అయినా కూడా ట్రిప్ పై ట్రిప్ కొడుతూ ఇసుక అక్రమార్కులు రవాణా చేస్తున్నారు. ఒక్క ట్రాక్టర్కి 2 నుంచి 3 ట్రిప్పులుంటే 9 నుంచి 10 ట్రిప్పులు కొడుతూ కొనసాగిస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్న ఇసుకను ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై బలప్రయోగానికి వెనుకాడటం లేదని తెలుస్తోంది. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేయడం చట్టవిరుద్ధం అని తెలిసిన ఇసుకాసురులు మాత్రం ఇవేవీ తమకు పట్టవన్నట్లుగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ సంబంధిత అభివృద్ధి పనులపైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్ట్లు తదితర ప్రభుత్వ పనులకు నది నుంచి ఇసుకను తరలించేందుకు వీలుగా కల్పించినటువంటి వెసులుబాటును కొందరు దుర్వినియోగం చేస్తున్నట్టు తెలుస్తోంది. మండల వ్యాప్తంగా అక్రమ ఇసుక రవాణాపై అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇసుకాసురులు రెచ్చిపోయి అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఇసుకాసురులపై ఉక్కుపాదం మోపి వారిపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా మంగళవారం యాలాల మండలం కోకట్కాగ్నా నది నుండి ఇసుక ట్రాక్టర్లు అతివేగంతో వెళుతున్నాయని కోకట్ గ్రామస్తులు ట్రాక్టర్ డ్రైవర్లను ఆపి వేగంతో వెళ్లవద్దు, ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని చెప్పడంతో ట్రాక్టర్ డ్రైవర్లు గ్రామస్తుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఇసుక ట్రాక్టర్లు 2 గంటల పాటు నడి రోడ్డుపై నిల్చుండిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.